ఈ గ్లాస్తో 3 తీసుకున్నానండి బియ్యము. 1 పాత బియ్యం అండి ఇవి, అన్నం బాగా అవుతుంది. 3 అండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. 3 గ్లాసుల బియ్యం కాబట్టి 6 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇవి పాత బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువ పడినా పర్వాలేదు. 5 6 కొన్ని ఎక్కువే వేస్తానండి పాత బియ్యం కాబట్టి అండి. ఇది కొంచెం తెలంగాణ సైడు ఉప్పు వేసుకోరు, మేము కడపలో వేసుకుంటామండి. ఒక 1 అవర్ నాననివ్వాలి. గ్యాస్ ముట్టించి ఇంకా గ్యాస్ పైన పెట్టుకోండి. నానిన తర్వాత ఇంకా మూత పెట్టి క్లోజ్ చేయండి. మా పిల్ల అయితే ఏం చేసినా ఏం చేస్తుందా అని వచ్చేస్తుందండి. అన్నం పొంగు పడుతుందండి, ఒకసారి గంటెతో కలబెట్టుకోండి. ఇట్లా ఉడుకుతూ ఉండగానే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. అన్నం చెడిపోకోకుండా బాగా పులుగా అన్నం బాగా వస్తుందండి. 1.5 డే అయినా కూడా ఈ రేపు మధ్యాహ్నం వరకు కూడా అన్నం చెడిపోదండి. అంత ఫ్రెష్గా అంత బాగా ఉంటుంది నిమ్మకాయ పిండితే. కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు. ఆయిల్ వేస్తే బాగా పులుగా విడివిడిగా అన్నం వస్తుంది, కానీ చెడిపోతుంది. కానీ నిమ్మకాయ వేస్తే బాగా అన్నం ఫ్రెష్గా బాగా తాజాగా ఉంటుంది. ఇంకా మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టుకోండి. రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం చెమ్మగా అనిపిస్తుంది, కొంచెంసేపు మగ్గనిచ్చిన ఆఫ్ చేసుకోండి. లేదంటే ఒక కాటన్ బట్ట కానీ ఏదైనా ఒక టేకాకు కానీ అరిటాకు కానీ దానిపైన వేసి క్లోజ్ చేసి ఆఫ్ చేసుకున్నా కూడా ఆ వాటర్ అంతా పీల్చుకొనేస్తుంది. అన్నము నీళ్లు వదలకుండా ఉంటుంది అన్నమాట ఇలా చేస్తే. థ్యాంక్ యూ అండి. రైస్ రెడీ అయిపోయింది. రైస్లోకి చికెన్ చేద్దామంటే మా వాడు డబ్బులు ఇవ్వడం లేదండి, అందుకే పెసరబేళ్ళ పప్పు చేస్తున్నా, అది కూడా చూపిస్తా.